Hi, today we'll start the second year Zoology intermediate. మనకి టోటల్గా ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి. ఇన్ ఈచ్ యూనిట్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఆర్ దర్. ఇప్పుడు మనం యూనిట్ 1 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ టాపిక్లో యూనిట్ 1A డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ టాపిక్ డిస్కస్ చేద్దాం. యూనిట్ 1 హ్యూమన్ ఫిజియాలజీ అండ్ అనాటమీ. Now we'll discuss about the digestive system. Okay, here starting introduction ఉంటుంది. You'll know that important points discuss చేద్దాం. Carbohydrates are the chief energy providers. Next proteins అంటే అవి బాడీ బిల్డర్స్ ఇంకా ఎంజైమ్స్ కూడా. నెక్స్ట్ ఫ్యాట్స్ అంటే ఎనర్జీ రిజర్వ్స్. నెక్స్ట్ ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ డెఫిషియంట్, క్వాషియార్కర్ అంటే మనము ప్రోటీన్ మన డైట్లో ప్రోటీన్ అనేది మనం తక్కువ తీసుకున్నామనుకో మనకి క్వాషియార్కర్ డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్స్ క్యాలరీస్ రెండు తక్కువ తీసుకున్నామనుకో మరాస్మస్ డిసీజ్ వస్తుంది. ఓకే, ఇఫ్ ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ డెఫిషియంట్ దెన్ విల్ గెట్ క్వాషియార్కర్. ఇఫ్ ప్రోటీన్ అండ్ క్యాలరీ intake is deficient then we'll get a marasmus disease. Next, alimentary canal is generally long in the herbivores. Carnivores have comparatively shorter alimentary canal. హెర్బివోర్స్లోనేమో ఎలిమెంటరీ కెనాల్ లాంగ్గా ఉంటుందంట, కార్నివోర్స్లో షార్ట్గా ఉంటుందంట. దెన్ వై దిస్ డిఫరెన్స్? బికాస్ హెర్బివోర్స్ కన్సిడర్ చేసుకోండి. హెర్బివోర్స్ ఏంటంటే అవి సెల్యులోజ్ కలిగి ఉన్న ఫుడ్ని తీసుకుంటాయి. సెల్యులోజ్ డైజెస్ట్ అవ్వాలంటే చాలా కష్టం అండ్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు డైజెస్ట్ దట్. సెల్యులోజ్ అసలు అది డైజెస్ట్ అయ్యేదే తక్కువ, ఇంకా ఆ తక్కువ కూడా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోకపోతే బాడీ కష్టం కదా. సో అందుకే సెల్యులోజ్ కొద్దిగానే డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఆ డైజెస్ట్ అయిన కొద్దిగాని ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవడానికి దీని యొక్క ఎలిమెంటరీ కెనాల్ అనేది లాంగర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్నివోర్స్ హ్యావ్ ద కంపారిటివ్లీ షార్టర్ ఎలిమెంటరీ కెనాల్. ఎందుకంటే మనకి డైజెషన్ కంప్లీట్గా జరుగుతుంది కాబట్టి మనకి షార్టర్ ఎలిమెంటరీ కెనాల్ ఉన్న నో ప్రాబ్లం. కానీ హెర్బివోర్స్లో మాత్రం వాటికి డైజెస్ట్ అయ్యేదే కొద్దిగా కాబట్టి వాటి యొక్క ఎలిమెంటరీ కెనాల్ అనేది లాంగ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎంజైమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దేర్ ఇన్యాక్టివ్ ఫార్మ్స్ సచ్ యాజ్ పెప్సినోజెన్, ట్రిప్సినోజెన్ అండ్ కైమోట్రిప్సినోజెన్. Thus the cells which secrete these inactive enzymes escape from autodigestion. పెప్సినోజెన్, ట్రిప్సినోజెన్ అండ్ కైమోట్రిప్సినోజెన్ ఇవి ఇన్యాక్టివ్ ఎంజైమ్స్. వీటి యొక్క యాక్టివ్ ఫామ్ ఏంటంటే పెప్సిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. ఈ ఎంజైమ్స్ అనేవి ఇన్యాక్టివ్ ఫామ్లో మాత్రమే రిలీజ్ అవుతాయి. తర్వాత వీటి మీద వేరే ఎంజైమ్స్ యాక్ట్ అయ్యి ఇవి యాక్టివ్ ఫామ్ లాగా మారిపోతాయి. ఇవి ఎందుకు ఇన్యాక్టివ్ ఫామ్లోనే రిలీజ్ అవుతాయి అంటే ఇప్పుడు ఒకవేళ ఇవి యాక్టివ్ ఫామ్లా రిలీజ్ అయినాయి అనుకో, ఆ రిలీజ్ చేసిన సెల్స్ మీదనే ఇవి యాక్ట్ అయ్యి వాటినే కిల్ చేస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఇవి ఇన్యాక్టివ్ ఫామ్లో రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఆటో డైజెషన్ అంటే అవి రిలీజ్ అయిన సెల్స్ని అవి చంపకుండా ఇవి ఇన్యాక్టివ్ ఫామ్లో ఫస్ట్ రిలీజ్ అవుతాయి, తర్వాత యాక్టివ్ ఫామ్లోకి మారిపోతాయి. నెక్స్ట్, ద బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ ఎంబెడెడ్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ హైడ్రోలైజ్ ద డైసాకరైడ్స్ ఇంటూ మోనోసాకరైడ్స్. ఈ బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ వీటి యొక్క లొకేషన్ ఇదంతా మీకు నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. ఇక్కడ జస్ట్ వాటి యొక్క ఫంక్షన్ మాత్రం ఇచ్చిండు. ఈ బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉంటాయి. ఇవి డైసాకరైడ్స్ని మోనోసాకరైడ్స్ లాగా మారుస్తాయి. ఓకే, బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ విల్ కన్వర్ట్ డైసాకరైడ్స్ ఇంటూ మోనోసాకరైడ్స్. నెక్స్ట్, ఇంటెస్టైనల్ ఫ్లోరా ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ప్రొడ్యూసింగ్ సమ్ విటమిన్స్. కొన్ని విటమిన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంటెస్టైనల్ ఫ్లోరా అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, హైపర్ ఎసిడిటీ కాజెస్ peptic ulcers in the wall of the stomach. However, scientists found that peptic ulcers are caused by the bacterium Helicobacter pylori. ఓకే, ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే పెప్టిక్ అల్సర్స్ అనేవి హైపర్ ఎసిడిటీ వల్ల స్టమక్లో బాగా ఎసిడిటీ ఫామ్ అవ్వడం వల్ల పెప్టిక్ అల్సర్స్ అనే డిసీజ్ వస్తుంది అనుకునేవాళ్ళు. కానీ తర్వాత సైంటిస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసిరంటే ఈ పెప్టిక్ అల్సర్స్ అనేవి ఎసిడిటీ వల్ల కాదు, ఒక బ్యాక్టీరియా వల్ల